పల్లె గుండె గులాలంటూ పంచాయతీ 2 కారు జోరుకు చెయ్యి విరిగిన కాంగ్రెస్ 7 జిల్లాల్లో ఎగిసిన గులాబీ జెండా మరో 17 జిల్లాల్లో హోరాహోరీ పోరు రెండో విడత ఫలితాల్లోనూ హస్తం పార్టీకి ముచ్చెమటలు ప్రలోభాలు రెట్టింపు చేసిన మారని పల్లె ఓటర్ల తీర్పు పంచాయతీ మలిదశ పంచాయతీ ఫలితాల్లోనూ గులాబీదే హవా అంటూ చూసిరా ఇక్కడ ఇక చాలా మంది చెప్తారైతే అదేం లేదు మొత్తం కాంగ్రెస్కే వచ్చినాయి ఏడొచ్చినాయి కాంగ్రెస్ చూపెట్టారు మలిదశ పంచాయతీ ఫలితాల్లోనూ గులాబీ హవా కాంగ్రెస్కు ముచ్చెమటలు మంత్రి పొంగులేటికి ఎదురుదెబ్బ జిల్లాలో 3 మేజర్ పంచాయతీలు బీఆర్ఎస్కే దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సొంతూరులో ఎగిరిన గులాబీ జెండా టీపీసీసీ నేత ఝాన్సీ రెడ్డి స్వగ్రామంలో అధికార పార్టీ ఘోర పరాభవం మంత్రి జూపల్లి సెగ్మెంట్లోనూ బీఆర్ఎస్ సత్తా 30 జీపీలు కైవసం మంత్రి రాజనరసింహకు జలక్ ప్రధాన అనుచరుడి పరాజయం కడియంకు షాక్ తాటికాయలలో రైట్ హ్యాండ్ ఓటమి విప్ రామచంద్రరాయ్ ఊర్లో గులాబీ పార్టీకే పట్టం ఎమ్మెల్యే కంవంపల్లి సొంతూరు బీఆర్ఎస్ కైవసం 6% ఓట్లు కూడా దాటని రాని బీజేపీ ఏకగ్రీవాలను మినహాయించి పోలింగ్ జరిగినవి 3911 గ్రామ పంచాయతీల్లో గ్రామాల్లో పార్టీల బలాబలాలు తేలాల్సిన 13 తేలాలి బట్ 3911ల ఒక్కసారి చూడండి కాంగ్రెస్ 1984 బీఆర్ఎస్ 1297 బీజేపీ 235 ఇతరులు 382 ఇవన్నీ కలిపితే దీనికంటే ఎక్కువ దగ్గర ఏం లాభం ఏం చేసిరు 50% దాటలేదు మళ్ళీ పెద్ద మాటలు మాట్లాడతారు మళ్ళీ ఇక అప్పుల కుప్పగా తెలంగాణ 2 ఏళ్లలో 2.9 లక్షల కోట్లు అంటే 2,90,000 కోట్లు అయిపోయిందా 3 లక్షల కోట్లు అప్పు చేసి కూర్చురు కదా ఇప్పుడేం మాట్లాడతారు ఇప్పుడేం చెప్తారు చెప్పు ఈ ఆర్థిక సంవత్సరంలోనే 1.5 లక్షల కోట్ల రుణం మార్చి నెలాఖరు నాటికి 3 లక్షల కోట్లకు చేరే ఛాన్స్ రేవంత్ పాలనలో రాష్ట్రం ఆగమంటూ సరే కేసీఆర్ కూడా అప్పుల పాలే చేసిండు రాష్ట్రాన్ని అని అన్నోళ్ళంతా కూడా మరి ఇప్పుడు దీనికి కూడా ఏమన్నా సమాధానం చెప్పగలిగితే చెప్పాలి ఎవరికన్నా కొంచెమన్నా ఆలోచన ఉంటే మరి గతంలో కేసీఆర్ అప్పుల కుప్పగా చేసిండు నాశనం పట్టినంటే రఘునందన్ రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖనే చెప్పింది 3,50,000 కోట్లు అని చెప్పి మరి అందులో 60,000 కోట్లు మనకు తెలంగాణ విడిపడ్డ నాడే వచ్చే అప్పు మరి 2,90,000 కోట్లను పట్టుకొని ఎన్ని మాట్లాడిరు 10 ఏళ్ళలో వాళ్ళు చేసిన అప్పు 6,90,000 కోట్లలో మీ నోట్లకించి మీరే చెప్పబడతారు 1,00,000 కోట్ల కాళేశ్వరం 1,00,000 కోట్ల కాళేశ్వరం కనబడబట్టే ఇక మిగిలినన్ని జరిగిన పనులని జరగలేవా సంక్షేమ పథకాలు అందలేవా రైతులకే 70,000 కోట్లు ఇచ్చిరు రైతు బంధు పేరు మీద 5 ఏళ్ళలో సో అట్లాంటప్పుడు 3 లక్షల కోట్ల అప్పును 10 ఏళ్ళలో చేసినోడేమో దొంగంట్రీ లంగంట్రీ లపంగంట్రీ ఇలా మరి ఖాళీ 2 ఏళ్ళల్లో 3 లక్షల కోట్ల అప్పు చేసినోడిని మీరు ఏమని పిలుస్తారు చెప్పుర్రి ఏమని పిలవాలి మరి అదనే చెప్పుర్రి అని ఇలా ప్రజలు అంటా ఉన్నారు ఇక ఒకసారి చూడండి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల కుప్పగా మారుస్తున్నది కేవలం 2 ఏళ్లలోనే 2.88 lakh crore రుణాలు సమీకరించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఇది 3 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది రాష్ట్ర సొంత ఆదాయ వనరులను పెంచుకోవడంలో ఘోరంగా విఫలమైన రేవంత్ రెడ్డి సర్కారు రుణ సమీకరణలో రాకెట్లా దూసుకెళ్తుంది అలా ఈ ఆర్థిక సంవత్సరంలోనే మార్కెట్ రుణాలు బడ్జెటేతర నాన్ ఎఫ్ఆర్బిఎం ఇవన్నీ కూడా నాన్ ఎఫ్ఆర్బిఎం పరిధి కాదు మళ్ళీ రుణాల ద్వారా ఏకంగా 1,50,000 కోట్ల అప్పును సమీకరించింది కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించిన గణాంకాల ప్రకారం 23-24 చివరి నాటికి మొత్తం ప్రజా రుణం 3.5 లక్షల కోట్లుగా ఉంది మనకి ఇదంతా తెలుసు 3.5 లక్షల కోట్ల కేసీఆర్ చేసిన అప్పని లెక్క ఉంది ఇందులో బహిరంగ మార్కెట్ రుణాలు కేంద్రం నుంచి తెచ్చిన రుణాలు స్వయం ప్రతిపత్తి సంస్థలు ఎన్ఎస్ఎస్ఎఫ్ సెక్యూరిటీలు ఉమ్మడి రాష్ట్రం నుంచి వాటాగా వచ్చిన రుణాలు కూడా ఉన్నాయి ఇలా అన్ని కలిపి ఉన్నాయి మళ్ళా అయితే మార్కెట్ రుణాలు 5 లక్షల కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం ప్రకారం వివిధ కార్పొరేషన్ల ద్వారా సమీకరించిన బడ్జెట్ అయితే రుణాలు 1.1 లక్షల కోట్లుగా ఉన్నాయి ఎఫ్ఆర్బిఎం నాన్ ఎఫ్ఆర్బిఎం రుణాలు కలిపి దాదాపు 4.6 లక్షల కోట్లు అంటే 4.5 లక్షల కోట్లు అనుకో అప్పుడు ఏదైతే 1 లక్ష కోట్లు ఏదైతే సపరేట్గా ఉందో బడ్జెట్ అయితే రుణాలు ఉన్నాయో అది కలుపుకుంటే 4.5 లక్షల కోట్లు ఇందులో 23 డిసెంబర్ 24 మార్చి మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం 35,000 కోట్లు అప్పులు చేసింది అలాగే 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వారసత్వంగా 72 కోట్ల రుణాలు 72,000 కోట్లు ఇది యాక్చువల్గా తప్పు రాశారు ఇక్కడ 70,000 కోట్లు మనకు రుణంగా వచ్చింది సో 2024-25లో తెలంగాణ రుణభారం మరింత పెరిగింది లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఎఫ్ఆర్బిఎం పరిమితుల కింద సేకరించిన 68,000 కోట్లతో కలిపి తెలంగాణ మొత్తం రుణాలు 4.42 లక్షల కోట్లుగా ఉంది అయితే ఈ ఏడాది డిసెంబర్ 2 నాటికి మార్కెట్ రుణాలు మరో 66,000 కోట్లు చూసిరా మళ్ళీ ఇంకో 66,000 కోట్లు పెరిగాయి దీంతో ఎఫ్ఆర్బిఎం పరిధిలోని మొత్తం మార్కెట్ రుణాలు 5 లక్షల కోట్లకు ఎగబాకాయి అడ్డగోలుగా బడ్జెటేతర రుణాలు వీళ్ళు ఎట్లా చేస్తున్నారు తెలుసా ఇష్టం రెడీ చేస్తున్నారు ఒకసారి చూడు రేవంత్ రెడ్డి సర్కారు బడ్జెటేతర అప్పులను కూడా అడ్డగోలుగా తీసుకుంటుంది ఇలాంటి రుణాలు ఈ ఏడాది డిసెంబర్ 2 నాటికి దాదాపు 2.5 లక్షల కోట్లకు పెరిగాయి ఇందులో కంచగచ్చిబౌలి భూములపై తీసుకున్న రుణం 10,000 కోట్లు వివిధ పట్టణ స్థానిక సంస్థల ద్వారా తీసుకున్న 12,000 కోట్లతో పాటు దాదాపు 5,000 కోట్ల హడ్కో రుణాలు ఉన్నాయి దీంతో ప్రస్తుతం తెలంగాణ మొత్తం అప్పులు 7.5 లక్షల కోట్లకు చేరాయి
గత 2 ఏళ్లలో తిరిగి చెల్లించిన అప్పులు వడ్డీలను మినహాయిస్తే తెలంగాణ మొత్తం పెండింగ్ రుణాలు దాదాపు 6.5 అంటే 6.8 లక్షల కోట్లుగా ఉంది. అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీటికి తోడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం కొత్తగా 71,000 కోట్లు రుణాలు సమీకరించుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇది ఎఫ్ఆర్బిఎం నిబంధనల కింద అనుమతించిన 54,000 కోట్ల కంటే చాలా ఎక్కువ. దీంతో పాటు పాత రుణాల రీషెడ్యూలింగ్ పునర్వ్యవస్థీకరణ కూడా కేంద్రం అనుమతి ఇచ్చింది. దీన్ని అసాధారణ వెసులుబాటుగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భారీ మొత్తంలో రుణాలు సమీకరిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో రాష్ట్ర మూలధనం వ్యయం పెరగడం లేదని, ఆదాయాన్ని సమకూర్చే ఆస్తుల కల్పన కూడా జరగడం లేదని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది భవిష్యత్తులో ఆర్థిక వెసులుబాటును తగ్గించి దీర్ఘకాలిక వృద్ధికి ఆటంకం కలిగిస్తుందని హెచ్చరించారు. వారసత్వంగా వచ్చిన అప్పులు 2023-24లో చేసిన అప్పులను మినహాయిస్తే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 10 ఏళ్ల కాలంలో బహిరంగ మార్కెట్ ద్వారా 2.8 lakh crore రుణాలు సమీకరించింది. బడ్జెటేతర మార్గాల ద్వారా 1.1 లక్షల కోట్ల అప్పులు చేసింది. దీన్ని ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ 2 ఏళ్లలోపే అధిగమించింది. అయినప్పటికీ రాష్ట్రంలో ఎలాంటి భారీ ప్రాజెక్టులు చేపట్టకపోవడం, చెప్పుకోదగ్గ పథకాలేమీ అమలు చేయకపోవడం గమనార్హం అంటూ ఇప్పటి వరకు తెలంగాణకు ఉన్న అప్పులు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో చేసిన అప్పులు 3.9 లక్షల కోట్లు. చూడురి మీరే, ఎఫ్ఆర్బిఎం పరిధిలో చేసిన అప్పు 2.8 lakh crore మాత్రమే. అప్పుడు అవి కలిపి కాంగ్రెస్ ప్రభుత్వం గత 2 ఏళ్లలో తెచ్చిన అప్పులు 2.88 చూసిరా, దగ్గర 3 లక్షల కోట్లు. ప్రస్తుత రాష్ట్రంపై ఉన్న మొత్తం రుణభారం 7 లక్షల కోట్లు. ఇప్పుడు మాట్లాడు రావుడన్న, ఇప్పుడు ధైర్యం ఉంటే మాట్లాడు రావుడన్న. 7 లక్షల కోట్ల కాడికి వచ్చేది కదా అప్పు. ఏం చేసిరు? కేసీఆర్ రాష్ట్రాన్ని నాశనం పట్టిండంటారు కదా. ఇలా మరి 3 లక్షల కోట్లు ఎవరిని అడిగి చేసిండ్రు? రేపు ఎవనయ్య కడతాడు, ఎవని తాత కడతాడు, ఎవని జాగిరం చేసిర్రు? గతంలో మాట్లాడారు కదా. కేసీఆర్ ఎట్లా చేస్తాడు? కేసీఆర్నే కట్టమనాలే, వాళ్ళే కట్టాలి, ఆ దొంగలే కట్టాలని చెప్పారు. ఇలా ఏ దొంగలు కడతారు? ఇవి ఎవరి మీద పెట్టిపోతారు మీరు? వాళ్ళది ఏం పోయింది? మనల్ని నాశనం పట్టడానికి కాకపోతే అప్పులు చేసిపోతే కట్టేది ఎవరు? మన నెత్తి మీద పెట్టిపోతురు. ఇయ్యల పుట్టిన పోర నుంచి మొదలు పెడితే రేపో మాపో చచ్చిపోయే ముసలాయన మీద ఒక్కొక్కరి మీద ఎంత అప్పు ఉన్నదనేది ఒకసారి చూడరు. ఎన్ని లక్షలు అవుతుందో చూడరు. 7 లక్షల కోట్ల అప్పు అంటే మరి ఎవరు కడతారు? ఎట్లా కడతారు? ఏడికెళ్ళి కడతారు? ఇంత చేసినాడు 10,000 కోట్లు అప్పు చేసి మరి రుణమాఫీ చేసిండంటే అది చేయలేడు. ఇంత చేసామన్నా భారీ ప్రాజెక్ట్ ఏమైనా కట్టినరా, ఏదైనా పెద్ద పని ఏమైనా జరిగిందా అంటే అది సున్నా. తెలుసు కదా మీకే. లేకపోతే ఎవరన్నా తెలిస్తే చెప్పురి. ఎందుకు చేయలేదన్నా? ఇందిరమ్మ చీరలు ఇచ్చారు చెప్పురి. ఎన్ని వేల కోట్లు అయినా మాట్లాడదాం. రైతులకు రుణమాఫీ చేసిరు, ఎన్ని వేల కోట్లు చేసిరు చెప్దాం లెక్క ఉంది. చేసింది ఎంత? 21,000 కోట్లు చేసిరు. మరి ఇలా 3 లక్షల కోట్లు అంటే ఈ అప్పు గురించి ఎవడు మాట్లాడా? రాష్ట్రం నాశనం అయిపోనా? 10 ఏళ్ళలో చేసిన అప్పుకి 2 ఏళ్ళలో చేసిన అప్పుకి ఫరక్ లేదా? ఎంతగానం చేసిరు? ఈ లెక్కన ఇంకా 3 ఏళ్ళలో ఎంత అప్పు చేస్తారో మీరే మీ ఊహకే ఇవ్వాలి. ఇప్పుడు మూడు ఇప్పటికైనాయి, ఇంకా 2 నెలల్లో ఇంకో 3, ఆ తర్వాత ఇంకొక 2, మొత్తం కలిపి ఒక 8 నుంచి 10 లక్షల కోట్ల దాకా చేసి నాశనం పట్టి పోవడానికి వీళ్ళు వచ్చిండ్రు. 10 ఏళ్ళల్లో కేసీఆర్ చేసిన దానికి 3 ఇంతలు చేయకపోతే నన్ను అడుగురు మీరు. పక్కాగా మనం 2028లో మాట్లాడుకుందాం. ఇది 8 లక్షల కోట్లకు రీచ్ కాకపోతే నన్ను అడగండి. ఇప్పటికే అయింది కదా అన్న అంటే మొత్తం కలిపి ఇది అయింది. ఏది ఇప్పుడు ఉన్నటువంటిది 7 లక్షల కోట్లు. కానీ నేనేమంటున్నా, వీళ్ళు చేసిన 3 ప్లస్ ఇంకొక 5 కాకపోతే నన్ను అడుగురు. అంత గ్యారంటీ ఉంది వీళ్ళ మీద, ఇంత నమ్మకం ఉంది మనకు. ఇంత దారుణమా?